ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ చిన్నాభిన్నం చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ప్రధాని 42 దేశాలు తిరిగారు. కానీ మణిపూర్ వెళ్లడానికి మాత్రం మనసు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆ రాష్ట్ర అంశంపై ఒక్కసారి కూడా ఆయన పెదవి విప్పలేదని ఆగ్రహించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని అన్నారు. హైదరాబాద్ కు మోదీ చేసింది శూన్యమని ధ్వజమెత్తారు. ये मजे की बात है, ये मेरे हाथ में कागज है। सुनो भाइयों, जितने भी इंटेलेक्चुअल्स हैं, जितने भी मीडिया के लोग हैं, दूसरे दोस्त हैं, उनको मैं ये उनका कॉन्स्टिट्यूशन के 4 शब्द पढ़ के दिखाता हूं। कॉन्स्टिट्यूशन एंड रूल्स, भारतीय जनता पार्टी, ये क्या लिखी है अपने कॉन्स्टिट्यूशन में? द पार्टी इज प्लेज्ड टू बिल्ड अप इंडिया एज ए स्ट्रांग एंड प्रॉस्परस नेशन which is modern, progressive and enlightened in outlook and which proudly draws inspiration from India's ancient culture and values. ये लिखते लिखते हुए आगे क्या कहते हैं? आगे कहते हैं తెలంగాణలో తమకు తిరుగులేదని విర్రవీగుతున్న దొరల గడిని బద్దలు కొట్టి 3 రంగుల జెండా పట్టి 4 కోట్ల మందిని ఉత్తేజపరిచి దొరలను తరిమి కొట్టామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర బేరీ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు తమ ప్రభుత్వం 3 నాళ్ల ముచ్చటేనని ఎగతాళి చేశారని, నేడు సక్సెస్ఫుల్ గా ప్రజా పాలనను, సంక్షేమ పాలనను అందిస్తున్నామని అన్నారు. తాము ఎక్కడ విఫలం అవుతామా అని ఎదురు చూస్తున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టులాగా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు అందించామని వెల్లడించారు. నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్న మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇందిరమ్మ ఆనాడు తెచ్చిన సంక్షేమము, అభివృద్ధి ఈరోజు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపింది. అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు, కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు, సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు. ఒక్కనొక్కని బట్టలిప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. హైదరాబాద్ లో బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ సమీక్ష సమావేశమయ్యారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్ ను పలువురు బీఆర్ఎస్ నేతలు పరామర్శించడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, రైతుల వ్యవసాయ సమస్యలపై కేసీఆర్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను ఆయన తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. 3 దాడులు, 6 తప్పుడు కేసుల ఏపీలో పాలన ఉందని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ కోసం కొందరు అధికారులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు జరుగుతున్నా పోలీసులు ఆపడం లేదని మండిపడ్డారు. వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చినవే పవన్ చదువుతున్నారని ఆరోపించారు. కూటమి నేతల బెదిరింపులకు వైసీపీ నేతలు భయపడడం లేదని అంబటి స్పష్టం చేశారు. గడ్డి తినే కార్యక్రమాలు మీరు అంతా చేస్తూ ఇవాళ మా మీద మీరు ఆరోపణ చేస్తున్నారు. ఏమండి, సాక్షిలో డిబేట్లో పాల్గొంటే కొమ్మినేని శ్రీనివాసరావు వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతారా? బుద్ధి ఉందా అసలు మీకు? ఎస్టీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎక్కడన్నా సంబంధం ఉందా?
అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా? బిఎన్ఎస్ఎస్ మీరు చెప్పినట్టు నడుస్తుందా? కోర్టుల్లో కూడా మీరు చెప్పినట్టు నడవాలా? ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఇవాళ మీరు ఏదేదో మాట్లాడేటటువంటి కార్యక్రమం ఇవాళ మీరు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ దారుణం, అన్యాయం, అక్రమం. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరులో పర్యటించేందుకు వచ్చిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా పర్యటిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె ఇంటింటి పర్యటన మధ్యలోనే నిలిపివేశారు. ఈ విషయం గురించి ఎంపీ బైరెడ్డి శబరిని వివరణ కోరగా అపార్థం చేసుకోవడం వల్ల ఇలా జరిగిందని ఆమె వివరించారు. మాకు తోపుడు బండ్లు కావాలా, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కావాలా అని అన్నారు. అన్నప్పుడు ఆయన ఒక మాట ఇచ్చారు. ఏమని? నేను ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన ఫస్ట్ మీకు చేసేది, మీకు కావాల్సిన పరికరాలు నేను ఇస్తాను చెప్పేసి, అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో అసెస్మెంట్ క్యాంప్స్ జరుగుతాయి. ముందు అసెస్ చేసి వాళ్ళకి ఏం అవసరం ఉందో, ఒక్కొక్కరికి 4-5 అవసరం, చెవిటి మెషిన్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ, మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు అసెస్ చేసి ఒక రోజు పెట్టి ఫ్రీగా. కాంగ్రెస్ ఏం ఉద్ధరించిందని సామాజిక న్యాయ సమరభేరి సభను నిర్వహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని శతాబ్దానికి పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లలో ఒక్కసారైనా బీసీని ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని చేయలేదని మండిపడ్డారు. 6 గ్యారంటీలను కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మీరు సమావేశం పెడుతున్న స్పష్టం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. ఇన్ని సంవత్సరాల మీ పాలనలో ఒక్కసారైనా మీరు బీసీ ప్రధానమంత్రిని చేసిండ్రా? ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రిని చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి చేసినాం. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసినాం. మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారిని కూడా రాష్ట్రపతి చేసినాం. గత ప్రభుత్వంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. మా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇలా ప్రధానమంత్రి అని చెప్పి గర్వంగా ఘనంగా చెప్పుకున్నటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అందించింది. కానీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసే సమయంలో కూడా హేళన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్. తెలంగాణ బీజేపీలోని అసమ్మతి నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఎంత పెద్ద నాయకుడు అయినా పార్టీ సిద్ధాంతానికి, క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ నిబంధనలను, క్రమశిక్షణను మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదని, ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయినా పెద్ద నష్టమేం లేదని తేల్చి చెప్పారు. రౌడీలకు భయపడితే రాజకీయాల్లో బతకగలమా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. తాను ఒంగోలులో కొన్ని సంవత్సరాలు ఉన్నానని అన్నారు. ఫ్లోరైడ్ సమస్య ఉందని ఇక్కడ నుంచి వెళ్లిపోయానని తెలిపారు. దాహం తీర్చడానికే జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. 2029లో మేమొచ్చాక అంతు చూస్తామంటున్నారని, అసలు మీరు ఎలా వస్తారో చూస్తామని కౌంటర్ ఇచ్చారు. నాకు వ్యక్తిగతంగా ఎవరిపై కోపం ఉండదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కక్ష ఉండదు, మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తాను, ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలండి. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. పుట్టుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా మేము? మళ్ళీ గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా,
వైసీపీ ప్రభుత్వ హయాంలో బీటీపీ కాల్వ పనుల్లో గంపెడు మట్టి తీయలేదని ఎమ్మెల్యే సురేంద్రబాబు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తొలి అడుగు వేస్తున్నామని తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం 90% వ్యవసాయం మీదే ఆధారపడ్డ రైతులే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. రైతుల కలను నెరవేర్చి ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పాటును అందిస్తామన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన ప్రజావేదికలో అలిమినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. రైతులందరూ కూడా డబ్బులు ఇవ్వడానికి అంగీకరించింది. ఇప్పుడిప్పుడే అన్ని కూడా వాళ్ళని పేమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం. విడతల వారీగా వాళ్ళ అకౌంట్లో కూడా అన్ని కూడా డబ్బులు పడతాయి. ఏదేమైనా కూడా రైతులందరూ కూడా విల్లింగ్గా ఉన్నారు. మనం ఏదైతే నిజంగా ఇది ఎన్నికల హామీ అనుకోకుండా ఆ రోజు ఎందుకు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే, నిజంగా ఈ ప్రాంతంలో చాలామంది రైతులు 100కి 90% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. అలాంటి వాళ్ళకి నీళ్లు. సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో హై లెవెల్ కమిటీ 3 గంటల పాటు పరిశీలించారు. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని హై లెవెల్ కమిటీ ప్రాథమిక అంచనా వేసింది. హై లెవెల్ కమిటీ అడిగిన ప్రశ్నలకు సిగాచి యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో సిగాచి యాజమాన్యంపై అధికారులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కంపెనీ నిర్వహణ రికార్డులు అందజేయాలని ఆదేశించారు. So that is my expectation. I cannot bring my brother back. But if any similar kind of experience happens, incidents happen, that is not good for anybody. Not for bureaucrats and not for state, not even for common man. I understand that. తెలుగు వాళ్ళకు కూడా ఏంటంటే ఇటువంటివి జరగకూడదని చెప్పి అడుగుతున్నారు. జరగకుండా అన్ని ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు లోపల మొత్తం క్లీన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మేము మంచి ఆర్టిఫిషియల్ ఎట్లా అయింది అంటే మరి దాని పరిస్థితి. నెల్లూరు జిల్లాలోని జగదీవిపేట, డెవిస్పేట గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు ఇంటింటికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు. సూపర్ 6 పథకాల అమలుకు సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. స్థానికులు చెప్పిన సమస్యలను పరిష్కరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. పార్టీ స్ట్రక్చర్ అంతా కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు ప్రతి ఒక్కరూ. కాబట్టి గ్రామస్తులు ఎవరు కూడా నాయకులు గ్రామస్తుల దగ్గర సమస్యలు తెలుసుకొని అది మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటుంది. నాయకుల్ని నేను ముఖ్యంగా కోరేది అంటే అన్నిటికన్నా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 138 ఆమ్లెట్స్ ఉన్నాయి. ఆమ్లెట్స్లో తిరిగే నాయకులు ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ కాలనీలో, బీసీ కాలనీలోకి వెళ్ళి, మైనారిటీస్ కాలనీస్లోకి వెళ్ళి వాళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశించి మనల్ని ప్రజల్లోకి నడిపిస్తున్నారో అవన్నీ కూడా తిరిగి మనం ప్రజలకి చేయగలగాలి అంటే మీ దగ్గర కరెక్ట్ అయిన రిపోర్ట్ ఉండాలి. మీరు ప్రతి గడపకి తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, తిరిగి నాకు చెప్పాలి. నేను చేతనైంది చేస్తాను, మీరు చేతనైంది చేయండి. అన్నీ అయిపోయిన తర్వాత మనము ముఖ్యమంత్రి గారి ఇంకా ఏమున్నాయో సమస్యలు ఏడాది కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం, పెన్షన్ 4,000 రూపాయలు చేయడం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఉచితంగా, త్వరలోనే రైతులకి కూడా చెప్పిన మాట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారికి కూడా ఆ పథకాన్ని అమలు చేయబోతున్నారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు అనేటువంటి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను భారతీయ జనతా పార్టీ స్పీడప్ చేసింది. రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను ఖరారు చేసి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అంశంపై కసరత్తు చేస్తున్నారు. ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. జాతీయ అధ్యక్ష పదవి రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో మహిళలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో
మొట్టమొదటిసారి మహిళా నాయకురాలిని ఎన్నుకునేందుకు అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవిపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్లో భోజనం చేసిన తర్వాత 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి సాంబార్ అన్నం తిన్న తర్వాత తమకు వాంతులు, పొట్టనొప్పి లాంటి లక్షణాలు కనిపించాయని బాధిత విద్యార్థినులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు హాస్టల్కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాధిత విద్యార్థినులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జలకలను సంతరించుకుంటున్నాయి. జూరాల జలాశయం పూర్తిగా నిండడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 76,841 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 58,578 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ జలాశయంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 875.9 అడుగుల వద్ద ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 167.88 టీఎంసీల నీరు నిల్వగా ఉందని జలాశయ అధికారులు చెప్పారు. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి అరవింద్ను ఈడీ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో భాగంగా 2018-19 సంవత్సరాల మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపై వివరాలు అడిగారు. రామకృష్ణ బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి అల్లు అరవింద్కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఈ విచారణ చేశారు. అనంతరం అధికారులు అల్లు అరవింద్కు వచ్చే వారం మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన బహుమతిని అందజేశారు. కమలా ప్రసాద్ బిసెస్సర్కు అయోధ్య రామ మందిర నమూనాను ప్రత్యేక కానుకగా అందజేశారు. కరేబియన్ దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగోతో భారతదేశానికి ఉన్న బలమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను చాటి చెప్పే ప్రయత్నం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ట్రినిడాడ్ వెళ్లిన ప్రధాని మోదీ గౌరవార్థం ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ విందు ఏర్పాటు చేశారు. అయోధ్య రామాలయ నమూనాతో పాటు పవిత్ర సర్యూ నది జలాన్ని, ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళ తీర్థాన్ని కూడా వారికి బహుకరించారు. ఈ బహుమతులు భారత్ ట్రినిడాడ్ మధ్య ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల దారిద్ర్యానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్పై విపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించారు. భారతదేశంలో మైనారిటీలకు ఇతర దేశాల కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించబడతాయని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం మైనారిటీలతో కాంగ్రెస్ ఆడుకోవడం సరికాదని కామెంట్ చేశారు. గత 75 ఏళ్లుగా ఇదే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను కేవలం తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటోందని ఫైర్ అయ్యారు. जो हिंदू को मिलता है वो भी माइनॉरिटी को मिलता है और माइनॉरिटी के उसका अतिरिक्त भी प्रोटेक्शन मिलता है, उसको सुविधा मिलता है. दुनिया में कोई ऐसा मुल्क नहीं है
जो माइनॉरिटीज को इतना ज्यादा सुविधा देते हैं, तो ऐसे समय में हमारे देश में बिना मतलब से బ్రిటన్ కు చెందిన అత్యాధునిక F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ ఒకటి కేరళలో చిక్కుకుపోయింది. సాంకేతిక లోపం కారణంగా జూన్ 14న ఈ యుద్ధ విమానం తిరువనంతరం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానాన్ని మరమ్మతు చేయడానికి బ్రిటన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 40 మంది ఇంజనీర్ల బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2 వారాలుగా ఇంజనీర్లు శ్రమించినా సమస్యను పరిష్కరించలేకపోవడంతో ఇప్పుడు విమానాన్ని విడిభాగాలుగా చేసి యునైటెడ్ కింగ్డమ్ కి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా పేరున్న ఈ విమానాన్ని రెక్కలు విడదీసి తరలించాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడడంతో కేంద్ర ప్రభుత్వం భారత సాయుధ దళాలు ఎంత నిబద్ధతతో ఉన్నాయో చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ ఒక గొప్ప ఉదాహరణని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను మన సైన్యం ధ్వంసం చేసిందని ఆయన గుర్తు చేశారు. భారత స్వతంత్ర సంగ్రామం ఛత్రపతి శివాజీ మహారాజ్తో ప్రారంభమైందన్నారు. ఆ పోరాట స్ఫూర్తిని పిష్వాలు మరో 100 ఏళ్ల పాటు ముందుకు నడిపించారని తెలిపారు. పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. लेफ्टिनेंट जनरल धीरज सेठ जी, एयर मार्शल श्री भूषण गोखले जी, अनिरुद्ध देशपांडे जी, कुंदन साठे जी, विनय सहस्त्रबुद्धे जी, श्री पुष्कर पेशवा जी, वाइस एडमिरल गुरुचरण सिंह जी, श्रीमान देवेंद्र फडणवीस जी, महाराष्ट्र शासन के उप मुख्यमंत्री श्रीमान एकनाथ शिंदे जी, उप मुख्यमंत्री महाराष्ट्र श्रीमान अजित पवार जी, मेरे साथी मंत्री తమిళగా వెట్రి కలగం పార్టీ అధినేత హీరో దళపతి విజయ్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే తొలి మహానాడును ఏర్పాటు చేసి సిద్ధాంతాలు, ఆశయాలను కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీవీకే పార్టీ కీలక ప్రకటన చేసింది. తమిళగా వెంట్రి కలగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటూ కార్యనిర్వాహక మండలి తీర్మానించింది. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ చైనా బంధంపై భారత ఆర్మీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్కు చెందిన 81% మిలిటరీ హార్డ్వేర్ చైనా సరఫరా చేసిందేనని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా నుంచి పాక్కు ఎలక్ట్రానిక్ నిఘా ఆయుధాల మద్దతుతో పాటు సాయుధ సమాచారం అందించారని ఆయన ఆరోపించారు. చైనా తన మిలిటరీ సాంకేతికతను పరీక్షించుకోవడానికి పాక్ను ఒక ప్రయోగశాలగా ఉపయోగిస్తోందని విమర్శించారు. మనకు 3 శత్రువులు ఉన్నారని చెప్పాలి. పాకిస్తాన్, చైనా, మరికొంతమంది విదేశీ మద్దతుదారులు అని సింగ్ వెల్లడించారు. సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో భారత్ గూఢచర్య సాంకేతిక సమాచార ఆధారంగా ముందస్తు ప్రణాళికతో 21 లక్ష్యాలను గుర్తించి అందులో 9పై విజయవంతంగా దాడులు నిర్వహించిందని వివరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ దాడులకు అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలపై సమాచారం బీజింగ్ నుంచి ఇస్లామాబాద్కు తక్షణం చేరిందని ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. Is that he is able to test his weapons against, say, various other weapon systems that are there. It's like a live lab which is available to him. So it's a good
that is what is. లలిత్ మోదీ దేశవాళీ బిలియనీర్లకు లండన్లో ఓ గ్రౌండ్ పార్టీని నిర్వహించారు. విలాసవంతంగా సాగిన ఈ పార్టీలో ఇద్దరు కలిసి పాటలు పాడుతూ స్టెప్పులు వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలను లలిత్ మోదీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ వేడుకను వార్షిక సమ్మర్ పార్టీగా నిర్వహించినట్లు మోదీ తెలిపారు. బ్రిటన్ రాజధాని లండన్లోని తన నివాసంలో ఈ వేడుకకు సుమారు 310 మంది ఫ్రెండ్స్ అతిథులు హాజరయ్యారు. దేశ విదేశాల నుంచి బహుళ మంది ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ వేడుకలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ కూడా పాల్గొన్నారు. లలిత్ మోదీ, విజయ్ మాల్యాలతో దిగిన ఫోటోలను గేల్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్కు అమెరికా ఆయుధాలు అందిస్తూనే ఉంది. అయితే ఇటీవల తమ ఆయుధ నిల్వలను సమీక్షించిన అమెరికా ఉక్రెయిన్కు కొన్ని రకాల ఆయుధాల సరఫరాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ హయాంలో దేశం గురించి ఆలోచించకుండా ఉక్రెయిన్కు విపరీతంగా ఆయుధాలు అందజేశారన్నారు. దేశాన్ని ఖాళీ చేశారని ఆరోపించారు. దేశ భద్రతకు సరిపడా ఆయుధాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే కీవ్కు అందజేయాల్సిన ఆయుధ సామాగ్రిపై కోత విధించినట్లు ఆయన తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో రణరంగంలా మారిన పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయి. తమపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ వైమానిక సేవలను నిలిపివేసిన ఇరాన్ తాజాగా వాటిని పునరుద్ధరించింది. 20 రోజుల నిషేధం తర్వాత టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా విదేశీ విమానం దిగింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం ట్రెండింగ్ ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు వీక్షిస్తున్నప్పటికీ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై వెలువడుతున్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సూచీలు చివరికి ఫ్లాట్ గా ముగిసిన స్వల్ప లాభాలను నమోదు చేశాయి. ట్రెండింగ్ లో ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్ల లాభంతో 83,432 వద్ద స్థిరపడింది. అదేవిధంగా నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 25,461 వద్ద ముగిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవడంపై విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి, మెదక్ జిల్లాలో స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే బయటకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.